ఈరోజు వచ్చేసి నేను ఊరికి పోతున్నాను. సో సడన్గా ఒక పని పడ్డది అన్నమాట. సో మళ్ళీ రేపు సాయంత్రం కల్లా నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేస్తాను. ఫైనల్లీ అయితే చచ్చర్లకు అయితే రావడం జరిగింది. మా అక్క, మా పెద్దమ్మ, మా అల్లుడు, మా మద్దలు ఆడ మధ్యలో ఉంది. ఫ్రెండ్స్, జడ్చర్లలో కౌరంపేట్ ఒక కళ్ళు కాంపౌండ్ ఉంటుంది. సో అక్కడ ఊర్లో ఎలా ఉంటుందో అది చూపించబోతున్నాను. మా అక్క కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇక్కడ చూడు, తింటావా అక్కను? తింటావా? లోపల పోయి చూడా తింటా. ఒక్కొక్క దాని రేట్ ఎంతనో కనుక్కుంటా, మీకు చెప్తాను, చూడండి. లెట్స్ గో. ఏం తాగుతావే? కల్లా చికెన్ తీసుకొచ్చా, మటన్ 40 చూడా. మటన్ 40. అవునా? కానీ మనం లోపల పోయి సీకులు అంటారు దాన్ని. సీకులు అంటారు. సో అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచే కళ్ళు అందరు తీసుకొని తాగుతారు. ఇదంతా స్టఫ్ కింద వస్తుంది. చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి. ఎంత అది? ఏంటంటే అది యాటకూర, చికెన్ అది. ఓకే, 50 రూపాయలు. రొట్టెలు కూడా ఉన్నాయా? ఆటో బాయ్, ఆటో కొనుక్కో బేసం ఖారో బాయ్ పాల్టీ చావు. ఏం చేస్తున్నారు ఈడ? మా అమ్మ, మా వాడైతే రొట్టె తీసుకున్నాడు. ఫ్రెండ్స్, ఎంతనా ఒక సీకు? మటన్ 40. ఒక సీకా? ఒక సీకు మటన్ 40. 2 ఇచ్చాను అన్నా. నాకు మటన్ కాలుస్తూ ఉండు, నేను ఇది అక్కడే ఉంటాను. పర్లేదు, కానీ మనం మందు కింద తాగితే దాని మీద స్టఫ్ కింద ఇది వాడకూడదు. కడుపు నొప్పి వచ్చేసి సాయంత్రానికి పోతాం హాస్పిటల్కి. ఎక్కడో కాదు, మా ఊర్లో కౌరంపేట మార్కెట్ పక్కన కళ్ళు కాంపౌండ్. పర్లేదు, ఒకసారి వచ్చి తిరగచ్చు. చూడొచ్చు, మా అమ్మ ఒక కళ్ళు తీసుకుంది, రొట్టె తీసుకుంది. అమ్మ ఎలా ఉంది కళ్ళు? బాగుందంట. काय भाभी थमी पाणी దీన్ని మా భాషలో సూడా అంటారు ఫ్రెండ్స్. సీకులు. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. చూడొచ్చు, మా అమ్మ ఏడం చేతితోటి తిన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ కాదు, వీడియోలో అలా కనిపిస్తుంది. ట్రై చేయబోతున్నాను. ఆల్రెడీ ఒకటి తినేసాను, చాలా ఘాటుగా ఉంది. పర్లేదు, అయిపోయింది గ్యాస్. పోయిన పని అయితే అయిపోయింది, తినేసాము. పదండి.